తెలంగాణ సకల కళలకు పుట్టినిల్లు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉంటాయి. ఈడ పుట్టిన తిండి, ఈడ కట్టే బట్ట, ఈడుండే సంస్కృతి ఏ రకాడు ఉండదు. ఒక్కో ఏరియాలో ఒక్కో సంస్కృతి ఉంటుంది. అట్లా అని చెప్పి ఒక సంస్కృతిని ఏలన వేసుకుంటా ఇంకో సంస్కృతిని పొగిడితే కోపం రాదు అనుల్లా. అగో గట్నే ఒక్క తీరుగా మడిపడతలేరు మనోళ్ళు. గంత మాట అంటారా అని మరి గాళ్ళు ఎవరు ఏమన్నారు పూరా అరుచుకోవాలి కదా. పాన్రోపార అరుచుకుందాం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సారు తెలంగాణ సినిమా పరిశ్రమను డెవలపింగ్ చేయమనిగా సీట్ల కూర్చుండబెడితే పక్క రాష్ట్ర పొలను ఒగుడుకుంటా తెలంగాణ ప్రజానీకాన్ని ఎగ్గుల పెట్టే పని ముంగటేసుకున్నాడు కదా. మొన్న నిజామాబాద్ కాడ సంక్రాంతి కత్తనం అనే సినిమా ఫంక్షన్లా మన తెలంగాణ భాష యాస మీద ఏం మాట్లాడిండో మీరే ఇనిన్లో పారి. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. అగో ఇన్నారు కదా, తెలంగాణలో పీక్క తినుడు లోపుక తాగుడు ఎక్కువ ఉంటుందని, ఆంధ్రలోనేమో సినిమా వాళ్లకు పట్టాభిషేకం గట్టి ఎర్రతి వాసి వర్తడని మాట్లాడే వరకల్లా గా ముచ్చటిగా సోషల్ మీడియాలో బగ్గనే గిరికిలు కొడతాంటే ఇటుకెళ్ళి దేశపతి సీనన్న గిట్ల గట్టిగానే అరుచుకున్నాడు. అగో ఇన్నారు కదా, అయ్యా దిల్ రాజు సారు మీకు తెలంగాణలో సినిమా వైపు లేకుంటే. నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. తెలంగాణ సినిమాలు తీసుడు బంద్ చేయండి, లేకుంటే నీకు వైబు కావాలంటే కళ్ళు దుకాణమో మాంసం దుకాణమో పెట్టుకోగాని మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచే లెక్క మాట్లాడితే మాత్రం ఊకునే సవాలే లేదని గట్టినే గరమైంది దేశపతి సీనన్న. ఇక ఇటు పక్క రసమై బాలకిషన్ అన్న కూడా లైన్లకు వచ్చి నువ్వు మొదటి నుంచి ఆంధ్రకే సపోర్ట్గా ఉన్నావు దిల్ రాజు అని. ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము, నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు, దిల్ ఎప్పుడు ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం. మొన్నటికి నిజామాబాద్లో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళును మాత్రమే ఆదరిస్తారు, అవిటికి మాత్రమే ఊపినిస్తారు కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు. ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా, ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగైనా కళ్ళు ఉంటుంది, తప్పకుండా దాని వెనుక మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఇలా ఆఖరికి నువ్వు తీసిన బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద కళ్ళు మీద తెలంగాణ ప్రజల సంస్కృతి మీద ఆత్మల మీద ఆప్యాయతల మీద తీసినటువంటి సినిమాకు నిన్ను ఎంత గొప్పగా ఆదరించిరో నువ్వు మర్చిపోయినటువంటి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలారా గీన తీసిన సినిమాను చూడకుండాని సావైనా బతుకైనా పండుగైనా పబ్బమైనా మేము మా దావతులు గిట్లనే చేసుకుంటామని దిల్ రాజు సారు మీరు తీసిన బలగం సినిమాల మొత్తం నల్లిబొక్క గురించే తీతిరి ఇప్పుడే మర్చిపోయినరా అని గట్టిగానే కరమైండు బాలకిషన్ అన్న. ఇక చూడాలే మరి ఇక ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఎప్పుడు సద్దు మనుగుతుందో.